చూడండమ్మా, నెక్స్ట్ మనకి ఫస్ట్ క్వశ్చన్ నుంచి ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు ఎన్ అంటే న్యాచురల్ నెంబర్స్కి చెంది ఉంది ఎక్స్ అనేది. ఎక్స్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 12 అంటే 12కి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి, 12ని డివైడ్ చేసేటువంటి నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రాస్తే సరిపోతుంది. రైట్. నెక్స్ట్ 1 ఖచ్చితంగా ఇది చాలామంది మర్చిపోతూ ఉంటారు. అలానే నేను లాస్ట్కి రాసేటువంటి 12ని కూడా చాలామంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఇగ్నోర్ కాదు, మర్చిపోతారు తెలియక. నెక్స్ట్ 1 2 3 4 6 and 12 ఇంతేనా ఫ్యాక్టర్స్ అనేవి 12కి. రైట్. నెక్స్ట్ బి కూడా చూద్దామమ్మా. బిలో బి అనే సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మనకిచ్చిన కండిషన్ ఏమో ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు ఎన్. ఓకే, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 1 and 7. సో 2 3 4 5 and 6. రైట్. మనకి క్వశ్చన్ ఏంటి, డ్రా ద వెన్ డయాగ్రామ్ ఫర్ ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి అంటే ఏ యూనియన్ బి అంటే ఏలో బిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కలిపి రాయాలి. అలానే రిపీటెడ్గా లేకపోతే దీంట్లో కామన్గా ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఉంటాయి కదా, దీంట్లో ఒకటేసారి రిపీట్ అయిన ఎలిమెంట్స్ ఉంటాయి కదా, వాటిని 1 టైం కానీ రాస్తే సరిపోతుంది. అదే ఏ యూనియన్ బి. మీకు తెలిసిన విషయమే, ఆల్రెడీ 1 year చదివారు కదా. సరే, ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 ఓకేనా. నెక్స్ట్ 4 5 6 and 12. ఏమన్నా మిస్ అయ్యాయా? 1 2 అనేది కామన్గా ఉంది, 3 కామన్గా ఉంది, 4 కామనే, 5 అనేది ఎక్స్ట్రా ఎలిమెంట్ బిలో. ఏలో ఉండకుండా బిలో ఉన్నటువంటి ఎక్స్ట్రా ఎలిమెంట్. ఓకేనా. రైట్. నెక్స్ట్ 6 కామన్గానే ఉంది, 12 ఒకటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఏ యూనియన్ బి. 1 2 3 2 3 is the common, 4 is also common, 5 ఒకటి 1 2 3 4 అనేది కామన్గా ఉంది కాబట్టి 1 టైమే రాశాను. 5 తీసుకున్నాను బి నుంచి. అలానే 6 అనేది కామన్గా ఉంది కాబట్టి 1 టైం రాస్తే సరిపోతుంది. 12 అన్ని ఎలిమెంట్స్ ఉన్నవన్నీ మెన్షన్ చేశాను. ఏవైతే 2 times రిపీట్ అయ్యాయో వాటిని 1 టైం పెట్టేశాను. రైట్. ఇప్పుడు వెన్ డయాగ్రామ్స్ని డ్రా చేయడం కూడా మీకు తెలుసు కదా. ఓకే, వెన్ డయాగ్రామ్స్ అంటే వాటిని సర్క్యులర్ రిప్రజెంటేషన్స్లో డ్రా చేయాలమ్మా. ఓకే, రైట్. చూడండి, షేడింగ్ కూడా చెయ్యాలి, మర్చిపోకూడదు. ఓకే, రైట్. వెన్ డయాగ్రామ్స్ అంటే ఖచ్చితంగా ఇన్సైడ్ ద బాక్స్, ఆ సర్కిల్స్ని బాక్స్ లోపల పెట్టాలి. దీన్ని మ్యూ అని మెన్షన్ చేయాలి. అంటే ఇది మొత్తం యూనివర్స్ అయితే ఇవి కొన్ని ఎలిమెంట్స్ అన్నట్టు అనమాట. మ్యూ అంటే యూనివర్సల్ సెట్, అంటే విశ్వసమితి అంటారు. రైట్. నెక్స్ట్ ఇది ఏ అని, ఇది బి అని. ఈ మిడిల్ ప్లేస్ ఉంది కదా, ఏవైతే కామన్ ఎలిమెంట్స్ రెండిట్లో రిపీటెడ్గా ఉన్నాయో వాటిని 1 టైం ఇక్కడ మిడిల్లో ఇక్కడ పెడితే సరిపోతుంది. ఏవేవైతే ఉన్నాయి, 2 అనేది ఉంది, 3 ఉంది, 4 ఉంది, 6 ఉంది. 2 3 4 6. ఓకేనా. నెక్స్ట్ ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్ 1, బిలో లేదు చూడండి ఇది. రైట్. నెక్స్ట్ ఏలో ఉంది 1, 2 వెళ్ళిపోయింది కదా. ఏ యూనియన్ బి ఇక్కడ చూసుకుందాం మనం. 2 3 కూడా అయిపోయింది, 4 అయిపోయింది, 5 బిలోనే ఉంది కదా ఎలిమెంట్ అనేది. ఏలో లేదు, రెండిట్లో కలిపి లేదు, బిలో ఉంది 5. 6 and 12 నాన్న. 6 అంటే 1 టైము అయిపోయింది. ఏ యూనియన్ బి అనే ప్లేస్లోకి మిడిల్ ప్లేస్లోకి వచ్చి చేరిపోయింది. ఎందుకంటే రెండిట్లో కామన్గా ఉన్నటువంటి ఎలిమెంట్, ఏదో ఒక దాంట్లో యూనిక్గా ఉన్నటువంటిది కాదు. 5 కూడా అయిపోయింది, 6 కూడా యూనియన్ ప్లేస్లో సర్దేశం. నెక్స్ట్ 12 అనేది దేంట్లో ఉంది నాన్న? 12 అనేది ఏలో ఉంది కదా, ఏలో మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. నేను షేడింగ్ అని చెప్పాను కదా. షేడింగ్ అంటే వాళ్ళు అడుగుతారు ఏ యూనియన్ బి అని చెప్పేసి, అలా అడుగుతారు అనమాట. వాటిని షేడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఏ యూనియన్ బి అంటే ఇది మొత్తం కలిపి వస్తుందమ్మా, ఇది మొత్తం కలిపి వస్తుంది. ఓకేనా. ఏ యూనియన్ బి అంటే ఇది మొత్తం కలిపి వస్తుంది. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఈ మిడిల్ ప్లేస్. ఏ మైనస్ బి అంటే ఏలో ఉండి బిలో లేనటువంటిది ఓన్లీ ఇది. బి మైనస్ సి అంటే బిలో ఉండి ఏలో లేనటువంటి ఎలిమెంట్స్, అలాగే కామన్గా కూడా లేనటువంటి ఎలిమెంట్స్ అమ్మ. అంటే బి ఒకటే వస్తుంది, బి మైనస్ సి అంటే.
సరే ఏ యూనియన్ బి అంటే టోటల్గా ఉన్నటువంటి మొత్తం పిక్చర్ని తీసుకోవాలి. సో ఈ షేడింగ్ ఏమైతే ఉందో దీన్ని ఒక బాక్స్లో మెన్షన్ చేస్తూ ఈ షేడింగ్ అనేది దానికి ఏ యూనియన్ బి అంటే మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఇది పర్ఫెక్ట్గా చేసినట్టు. ఓకేనా? 2 మార్క్స్ ఎక్కడికి పోవు ఇంకా. థ్యాంక్ యూ.